హలో అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ కిచెన్. ఈరోజు మన ఇంట్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే సేమియా పాయసం రెసిపీని చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా సేమియాకి కావలసిన పదార్థాలు: పాలు, సేమియా, 2 టేబుల్ స్పూన్స్ గీ, డ్రై ఫ్రూట్స్, షుగర్, ఇంకా మిక్సీ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం. గీ వేడయ్యాక అందులోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్ని పక్కకు పెట్టుకుందాం. మనం ఏ బౌల్లో అయితే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసామో సేమ్ బౌల్లోకి 100 గ్రామ్స్ ఆఫ్ సేమియాని వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే సేమియా అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సేమియాని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 500 ml మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ని 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత మిల్క్ అనేది అలా నురుగగా ఫామ్ అవుతూ వస్తుంది. తర్వాత పాలు అనేవి మరుగుతూ ఉండగా ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. పాలు అనేది మరిగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాలు అనేవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే షుగర్ని యాడ్ చేసుకున్నామో ఆ షుగర్ మొత్తం కరిగిపోయాక అందులోనే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి, లేకపోతే లమ్స్ కింద ఫామ్ అయిపోతుంది. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి. సేమియా అనేది మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి కుక్ అయిందే లేదో. అలానే 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. తర్వాత సేమియా అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం సేమియాని టెస్ట్ చేయాలండి కుక్ అయిందో లేదో అనేది. దాన్ని ఇలా పట్టుకుంటే పలుకు అనేది మొత్తం ఉడికిపోవాలండి. మన సేమియా అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోకి ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, మన టేస్టీ క్రీమీ సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హాట్గా సర్వ్ చేసుకున్న బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్లో చల్లగా చేసి సర్వ్ చేసిన సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, మన సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. బాయ్ బాయ్.